వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మనం స్టార్షిప్ ట్రూపర్స్ అని అమెరికన్ సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అంతరిక్షంలో జరిగే యుద్ధం గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ సినిమాను ఆ రోజుల్లో 1997లో భారీ బడ్జెట్తో తీయడం జరిగింది. ఇది ఒక నవల ఆధారంగా రూపొందించిన సినిమా అయినా మొదట ఎన్నో కష్టాలు పడి డైరెక్టర్ ఈ సినిమాని అద్భుతంగా రూపొందించడం జరిగింది. 30 సంవత్సరాల కిందటే ఇంత స్కై-ఫై సినిమాని రూపొందించడం చాలా అద్భుతం అని చెప్పాలి. మనం బస్సులో ఏ విధంగా ఉంటారో అలా ఎక్కడ పార్క్ చేయడం జరుగుతుంది. మనుషులను ఆ గ్రహాంతర వాసులకు ఏ విధంగా చేరవేయడం జరుగుతుంది. అక్కడ జరిగే యుద్ధం, జంతువులతో పోరాడడం ఈ సినిమాలో చాలా చక్కగా వివరించడం జరిగింది. మనుషులు తమ దేశ ప్రజలను ఏ విధంగా కాపాడుకుంటున్నారో ఈ సినిమాలో చాలా చక్కగా వివరించడం జరిగింది. ఇది అక్కడ ఆర్మీలో జరుగుతున్న ప్రతి దైనందిన కార్యక్రమాలని అక్కడి న్యూస్ ఛానళ్ళ ద్వారా ప్రజలకు చేరవేయడం జరుగుతూ ఉంటుంది. ఇది అక్కడి పరిస్థితి. సంవత్సరం ముందు ఏం జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. ఇతను రికో, ఆమె సెకండ్ హీరోయిన్. హీరోని ప్రేమిస్తుంటుంది, కానీ హీరో ఆమెను పట్టించుకోడనమాట. ఇక కథలోకి వెళ్తే ఈమె సెకండ్ హీరోయిన్. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు. ఈ స్కూల్లో ఫస్ట్ ఆమె హీరోయిన్ వస్తూ ఉంటుంది, మెయిన్ హీరోయిన్. ఇక జాన్కి వచ్చి 35 మార్క్స్ మాత్రమే వస్తూ పాస్ అవుతూ వస్తుంటాడు. ఈమె అతన్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. సెకండ్ హీరోయిన్ మాత్రం హీరోని ఎలాగో వెంటాడుతూనే ఉంటుంది అనుకోండి. ఇక స్కూల్లో ప్రయోగశాలలో ఆమె వాంతికి చేసుకొని బయటికి వెళ్తుంది. ఇతను ఈ సినిమా కెప్టెన్ అని చెప్పుకోవచ్చు. ఇతడు ఈ వేరే జంతువుల భాషలను బాగా అర్థం చేసుకోగలుగుతాడు. ఆ రోజు రాత్రి వాళ్ళకి ఫుట్బాల్ ఆడుతూ ఉండడం వల్ల ఇతను వచ్చేసి ఇంకో హీరో అని చెప్పచ్చు. ఆ రోజు రాత్రి పార్టీ జరుగుతూ ఉంటుంది. ఆ పార్టీకి అటెండ్ అవుతారు. ఈ జంతువును కోయడంతోనే ఆమె వాంతికి చేసుకొని హీరోయిన్ బయటికి వెళ్ళిపోతుంటుంది. ఇక అకాడమీలో చేరే టైం వచ్చేసింది అనమాట. అందరూ అకాడమీలో చేరి జాయిన్ అయ్యి వాళ్ళ యొక్క పాసులను తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ ముగ్గురే ఫైనల్గా ఉంటారు. ఏ పొజిషన్లో వాళ్ళ కెప్టెన్సీని పొందుతారు. ఇక ఈమెను హీరో తన ఎయిర్ ఫోర్స్లోకి వదిలి తన ఆర్మీలో జాయిన్ అయ్యి వెళ్ళిపోతుంటాడు. ఈ సినిమా వెంకీ సినిమా లాగే ఉంటుంది. 30 సంవత్సరాల కిందట ఏ విధంగా రూల్స్ ఉన్నాయో, ఆర్మీలో ఏ విధంగా ఇబ్బందులు పడి దేశ సేవల కోసం తమ జీవితాలను త్యాగం చేసుకుంటూ ఉంటారో చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. హీరో ఆర్మీ జాయిన్ అయ్యాడని తెలిసి ఇక సెకండ్ హీరోయిన్ కూడా ఆర్మీలో జాయిన్ అవ్వడానికి వెళ్తుంది. అతను ఎక్కడికి వెళ్తుంది, కానీ హీరో మాత్రం ఆమెపై కోపడుతూ ఉంటాడు. ఇక హీరోయిన్ తన జాబ్లో జాయిన్ అయ్యి అందరికంటే అత్యున్నత స్థాయిలో వెలిగి ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆమె చేసే పనులను చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక ఇతను కూడా మనం అప్పుడు ఫుట్బాల్ అప్పుడు చూసుకున్నాం కదా, అతను ఇక్కడ పబ్జీ లాగా వీళ్ళ తమ యొక్క తుపాకీలతో ఫైట్ చేసుకుంటూ ఉంటారు. శత్రువులను ఏ విధంగా ఓడించాలి, ఏ విధంగా ఉన్నాయి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. ఇది అందులో ఒక భాగము. తన చేతిని మనం కత్తులని ఎందుకు ఉపయోగించాలి సార్, తుపాకులతో పోరాడచ్చు, దగ్గరలో ఉన్నప్పుడు కత్తులు ఉపయోగించడం చాలా బెటర్ అని నేర్పిస్తుంటారు. ఇక వీళ్ళిద్దరూ తమ ప్రేమంలో పడతారు. సో హీరోని ఈమె వదిలేసి బ్రేకప్ చెప్తుంది. దాంతో హీరో మనస్తాపం చెందేసి సరిగ్గా పనిచేయక ఒక వ్యక్తి చావుకు కారణమవుతాడు. అందువలన అతనికి శిక్ష విధించడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల అతన్ని కొరడాగా కొడితే సరిపోతుందని కెప్టెన్స్ అనుకుంటారు. ఇది నేను తప్పు చేయలేదని చెప్పేసి తను భావించి ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. అక్కడే వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పి ఇంటికి బయలుదేరుతుంటారు. సిగ్నల్ కట్ అవుతుంది. ఆ సిగ్నల్ వల్ల గ్రహాంతర జీవులు చేసిన పని వల్ల అక్కడ జనాభా అంతా కాలిపోయి శిలాశిథిలం అయిపోతుంటుంది. వారి చావుకు ఆ జీవులే కారణమని చెప్పేసి వెనక్కి వెళ్తున్న హీరో తిరిగి మరీ అదే జాబ్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. అందుకు కెప్టెన్స్ దగ్గరికి అడగగా నీ కెప్టెన్సీ ఇంకా రద్దు చేయలేదు, నువ్వు మరీ జాయిన్ అవ్వచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఎప్పటి కావాలంటే ఇప్పుడే జాయిన్ కా అని చెప్పి తనని ఆర్మీలో తీసుకోవడం జరుగుతుంది. ఇక గ్రావిటీ ఎయిర్ ఫోర్స్ పైన పడుతూ ఉంటుంది. ఈమె చాలా చాకచక్యంగా తన వెహికల్ని నడపడం వల్ల, ఎంతో అద్భుతాన్ని ప్రదర్శించడం వల్ల ఆ రోజు ఆ ప్రమాదం నుంచి వాడు తప్పించుకోగలుగుతాడు. ఈ క్రెడిట్ అంతా హీరోయిన్ తీసుకోవడం జరుగుతుంది. ఆమె చాలా అద్భుతంగా ట్రైనింగ్ చేస్తూ ఉంటుంది షిప్ని. ఇక సెకండ్ హీరోయిన్ ఎన్నోసార్లు
హీరో దగ్గరికి వెళ్ళడం చూసిన కానీ హీరో తనని స్నేహితురాలిగా కూడా చూడకుండా ఉండడం జరుగుతుంది. ఇక గ్రహాంతర జీవులు తమ జీవజాలాన్ని పెంపొందించుకోవడం కోసం నేవీ వస్తుంటే వాళ్ళపైన దాడి చేస్తూ ఉంటుంది. అది ఏ విధమైన దాడి అంటే తన నోటి ద్వారా అగ్ని కీలకాలను ప్రదర్శించి అక్కడి వారిని చంపడం జరుగుతుంది. ఇవి ఎలా ఉంటాయి అంటే ఒక బొద్దింక లేదా తేలుకు సంబంధించినట్టు వాటిలా ఉంటుంది. వీరిద్దరూ ఇలా తరచూ కలుసుకోవడం, మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక యుద్ధంలో వీరు గెలవడం ద్వారా ఆ రోజు రాత్రి పార్టీ చేసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు ఇలాగే ఉంటుంది. పగలు యుద్ధం చేయడం, రాత్రి విశ్రాంతి తీసుకోవడం, మరికొంతమందిని అక్కడ పెట్టి వీళ్ళు విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది. ఇక ఆర్మీ వాళ్ళ జనాలను తీసుకొస్తుంటుంది కాబట్టి ఆ వాటిపైన ఇవి అగ్నికీలకాలను ఒక బాంబు రూపంలో వేయడం జరుగుతుంది. సో ఆ షిప్ అనేది ఎక్కడికక్కడికంటే పేలిపోతూ అంతరిక్షంలోనే తిరుగుతూ ఉంటుంది. ఇది చాలా అద్భుతమైన దృశ్యం. చాలా చక్కగా డైరెక్టర్ దీన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. వీటిని ఎదుర్కోవడంలో సైన్యం తన మనుషులను కోల్పోతూ ఉంటుంది. అయినా వెనుదిరగకోకుండా ముందుకు వెళ్తూ వాటిని చంపుకుంటూ చివరికి ఏ విధంగా ఈ జనాల్ని కాపాడుతూ ఉంటారు. ప్రతి క్షణం కొత్త రకమైన జంతువులు ఆకాశంలో తిరిగేటి అలాంటివి వస్తూ ఉంటాయి. ఆ రోజు రాత్రి ఫైనల్గా సెకండ్ హీరోని కలుసుకోవడం జరుగుతుంటుంది. ఇక ఈమె దగ్గరికి వస్తే వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. గతాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు హీరో. కానీ వీళ్ళు వచ్చి వాళ్ళని మరీ గెలుకుతూ ఉండడం వల్ల వాళ్ళిద్దరికి ఫైట్ జరుగుతుంది. ఈమె అట్లా ఉండదు, వెళ్ళిపోదు. ఫ్రెండ్స్ వచ్చేసి వాళ్ళిద్దరిని సముదాయించి అక్కడికే తీసుకెళ్తూ ఉంటారు. ఒకసారి హీరో చనిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ చివరి క్షణాలలో కాపాడడం జరుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తి ఇతనికి చాలా థ్యాంక్స్ చెప్తాడు. ఇక షిప్లో నేవీ షిప్లను వాళ్ళందరినీ ఈ షిప్లో తీసుకొని వచ్చి అక్కడ వదులుతూ ఇలా బస్సులో ఎలా అయితే ట్రావెల్ చేయవచ్చు అలా ట్రావెల్ చేస్తూ ఉంటాను. ఇక ఈ క్లిప్ని చూడగానే నాకు బాహుబలి సినిమా గుర్తుకొచ్చింది. అలాగే ఉంటుంది. అది రావడం జరుగుతుంది. వీళ్ళొక వేవ్ని అడ్డు పెట్టుకొని దాని ద్వారా వాటిని చంపడం జరుగుతుంటుంది. కానీ అవి లక్షల కోట్ల సంఖ్యలో రావడం వల్ల వీరు ఉన్న స్థావరం కూడా వారికి సరిపోవట్లేదు. వాటిని దాటుకుని అవి లోపలికి వస్తూ వీళ్ళ ప్రాణాలని తీస్తున్నారు. వీళ్ళ సైన్యం చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు హీరోయిన్ వచ్చేసి తన షిప్ని తీసుకొచ్చి అందులో వీళ్ళని తీసుకుని రిటర్న్ వెళ్తూ ఉంటుంది. ఆ రిటర్న్ వెళ్ళడంలో సెకండ్ హీరోయిన్ చావడం జరుగుతుంది. దానివల్ల హీరో చాలా అప్సెట్ అవ్వడం జరుగుతుంది. ఇక అంతరిక్షంలో చాలా చాలా చోట్ల పలు షిప్లపై ఈ జీవులు దాడి చేసి చాలా చిందరవందరగా చేస్తుంటుంది. ఇక ఎంతో చాకచక్యంగా హీరోయిన్ తన నైపుణ్యంతో వాటిని ఎదుర్కొంటుంది. కానీ వీళ్ళ షిప్ కూడా ఒకప్పుడు దెబ్బ తగిలి ఆ స్థావరంలో పడిపోతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని కాపాడండి హీరోయిన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది సిగ్నల్స్ ద్వారా. అప్పుడు అతను అక్కడికి వెళ్ళి వాళ్ళను కాపాడుతూ ఉండడం జరుగుతుంది. ఇక ఇతను వచ్చేసి ఆమెను కాపాడడం కోసం ఒక కత్తి ఇస్తాడు. నేను చనిపోయిన తర్వాత నువ్వు దాన్ని కత్తితో కొయ్యని చెప్తాడు. ఈమె కూడా గాయాలు చాలా ఎక్కువే అయి ఉంటాయి. ఇక అది వచ్చి ఇతని యొక్క తలలోని మెదడును తీసుకొని తింటుంది. ఇదే అన్నిటికీ తల్లి అన్నమాట. వీటి ద్వారానే ఇది ఏం చెప్తే మిగిలిన జీవులన్నీ అలా చేస్తాయి. దీనిని బంధించాలని మన ఆర్మీ ఎంతో చూస్తుంటుంది. దాన్ని బెదిరించి దాన్ని కోసి హీరోయిన్నే ఆమె యొక్క నాలుకను కోయడం జరుగుతుంటుంది. ఇక అది భయపడి లోపలికి వెళ్తూ ఉంటుంది. మిగతా జీవులు వీటిపై దాడి చేయడానికి చూస్తూ ఉంటాయి. అక్కడ ఒక అతను బాంబు వేసి బయటికి తీసుకోవడం జరుగుతుంది. ఇక ఇతను వచ్చేసి వాళ్ళని పట్టుకున్నారని చెప్పేసి దాని అమ్మను చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఇక ఎలాంటి ప్రమాదం రాదని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒక ట్విస్ట్ జరుగుతుంది. ఇంకోటి వచ్చి దాన్ని ఆపడానికి ఉంటుంది. కానీ మన వాళ్ళే దాని మీద బాంబులు వేసి చాలా చాకచక్యంగా యుద్ధం చేయడం జరుగుతుంది. ఇక ఫైనల్గా అది దొరికి దాని మీద ప్రయోగం చేస్తూ ఉంటారు. దీనివల్ల మనకి ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పేసి ఇక జంతువులతో మాట్లాడే వ్యక్తి
చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఈ సినిమాను చేయడం జరుగుతుంది. చివరిగా వీరి ముగ్గురు మాత్రమే కెప్టెన్స్గా మిగిలిపోతారు. వీరితో ఉన్న వారు అందరూ ఆ యుద్ధంలో వీరమరణాన్ని పొంది తమ జీవితాలను ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఇక హీరోయిన్ వచ్చేసి మెయిన్ లీడర్గా కెప్టెన్గా ఉంటుంది. తన అందరికీ కెప్టెన్గా ఉంటారు. సోల్జర్స్కి హీరో కెప్టెన్గా ఉంటారు. ఇలా ఈ మూవీని దేశం కోసం వారు